జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని ఇన్విటా క్యారియర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అటా మీడియా ఎడ్యుకేషన్ అశోక్ కుమార్ సంజయ్ లక్ష్మీ సరోజల్ తెలిపారు. కర్నూలు నగరంలోని జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ కార్యాలయ సిబ్బంది సమావేశం జరిపారు. ఆగస్టు 10వ తేదీన జరిగే సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కాలేజ్కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా మీరు ఇందాక అడిగారు, అదే ఆ మాట వినే నేను మీకు చెప్తున్నాను. అండ్ దీంట్లో అమెరికన్ హాస్పిటల్ కాకుండా ఈ హాస్పిటల్స్ అన్ని క్లినికల్ రొటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ హాస్పిటల్స్ కి కూడా పిల్లలు వెళ్ళి క్లినికల్స్ చేస్తారు. కాలేజ్ మీరు చూడండి. సో జార్జియాలో దిస్ ఇస్ ద నంబర్ 1 ప్రైవేట్ కాలేజ్. FMGE పాస్ పర్సంటేజ్ కూడా 63% ఉందండి. సో ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SCU టిబ్లిసీ జార్జియాలో ఉందండి. ఆ కాలేజ్ యొక్క అడ్మిషన్ ఆఫీస్ నుంచి మేము ఈరోజు కర్నూలులో మౌర్య ఇన్ అనే హోటల్లో మేము స్పాట్ అడ్మిషన్ సెషన్స్ పెట్టాము. దానికి ఎవరైతే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి 250 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసుకొని ఇంటర్మీడియట్లో ఎవరైతే 90% కంటే ఎక్కువ ఉన్న స్టూడెంట్స్కి స్పాట్లో $10,000 వరకు ట్యూషన్ ఫీజులో స్కాలర్షిప్ అనేది అనౌన్స్ చేస్తున్నాము. సో కర్నూలులో ఉన్న విద్యార్థులు ఎవరైనా యూనివర్సిటీ ఇదే కొత్త యూనివర్సిటీ, సో ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దానికి ప్రూఫ్ ఇది లోకేష్ గారితో MOU చేసుకున్నారు యూనివర్సిటీ వాళ్ళు. ఇది వైజాగ్ లో వస్తుంది. 1300 సీనియర్ వాళ్ళు. థ్యాంక్ యూ. ఓకే, మేము యాక్చువల్లీ ఏజెన్సీ కాదండి, కమిషన్ కన్సల్టెన్సీ కాదు. మేము SCU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ నుంచే వచ్చేది. సో మేము యాక్చువల్లీ హైదరాబాద్ మా హెడ్ ఆఫీసు, తెలంగాణకి హెడ్ ఆఫీస్ హైదరాబాద్. మేము ఈరోజు కర్నూలులో ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. ఇక 16 lakhs మెయిన్ వచ్చేసి మనకి యూనివర్సిటీకి లాస్ట్ 10 years నుంచి ఆత్మీయ తరపున దాదాపు 15,000 మంది వెళ్ళారు. ఓకే, వాళ్ళలో చాలా మంది FMGE క్లియర్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి PG చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి విదేశాలకి లైక్ UK ప్లాబ్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి అక్కడికి వెళ్ళి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. USMLE అంటే US అమెరికాలో వెళ్ళి PG చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇష్టం అనమాట. ఒకవేళ మనకి జనరల్గా PGకి 10,000 సీట్లు ఏంటంటే అండి, విదేశాలకు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అంటే వివిధ దేశాల్లో ఎలా ఉంది టీచింగ్ మెథడాలజీ, ఎలా ఉంది, ఏ దేశాల్లో ఏ విద్యకు ప్రాముఖ్యత ఇస్తారు, దాని మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. మనకి ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకున్నా, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నా ఇంకా ఇంత AI టెక్నాలజీ బేస్డ్ ఎక్విప్మెంట్ కానీ టీచింగ్ కానీ లేదు. అది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ అనేది రేపు వాళ్ళు మెషిన్స్ మీద కాదు మనుషుల మీద చేస్తారు కాబట్టి దీనికి హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అది పిల్లలు ఈ 6 ఏళ్లలో నేర్చుకోవడం వల్ల రేపు చాలా ఉన్న టెక్నాలజీని మొత్తం బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆపరేషన్. సేఫెస్ట్ కంట్రీ ఇది, నంబర్ 5, ఇట్స్ ర్యాంక్డ్ యాస్ నంబర్ 5 ఇన్ వరల్డ్ సేఫెస్ట్ కంట్రీలో. సో దానివల్ల స్టూడెంట్స్ కూడా ఇట్స్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్. ఇక్కడ ఈ SCU యూనివర్సిటీకి ఏంటంటే అండి, మన NMCనే చెప్పింది అనమాట. మొన్న ఉక్రెయిన్లో వార్ వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు తిరిగి వచ్చేసారు. అప్పుడు సుప్రీంకోర్టులోనూ NMCకి అప్లికేషన్స్ వేశారనమాట, ఫైల్ చేశారు. ఇప్పుడు మా చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది, మాకు వేస్ట్ అయిపోతుంది ఇన్నాళ్ళు చదివినాను. అప్పుడు NMC వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు సంయుక్తంగా ఏం చెప్పారంటే, మీరు జార్జియాకు వెళ్ళి ఒక 3 యూనివర్సిటీల పేరు చెప్పారు. ఆ 3 యూనివర్సిటీలో SCU యూనివర్సిటీ ఒకటి. దీంట్లో మీరు చదువు కనుక పూర్తి చేసుకొని వస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాము. అండ్ 3 యూనివర్సిటీలకి 3 రకాల ఫీజు ఉంది. మీరు దాంట్లో మీకు ఏది ఫీజబుల్ ఉంటుందో దానికి వెళ్ళి చదువు కంప్లీట్ చేయండి అని. ఆ 3 తక్కువ ఉన్నది ఫీజు ఇది మాత్రమే. విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో నెంబర్ 1 ఉన్నది కూడా SCU మాత్రమే. వీళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా టైఅప్ అయ్యారు. వీళ్ళు వైజాగ్లో వాళ్ళ MBA BBAకి ఒక క్యాంపస్ కూడా పెడుతున్నారు. ఆల్రెడీ 1,300 crores ఇన్వెస్ట్ చేయడానికి MOU చేసుకున్నారు లోకేష్ గారితో లాస్ట్ ఇయర్ ఆగస్టులో. ఇప్పుడు వీళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది. సో సూన్ వాళ్ళ యూనివర్సిటీ వైజాగ్లో ఒకటి, గుజరాత్లో నాలెడ్జ్ సిటీలో వస్తుంది అనమాట. 2 క్యాంపసెస్ వస్తున్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇండియాలోకి వచ్చి వాళ్ళు క్యాంపసెస్ పెడుతున్న యూనివర్సిటీ ఇది ఒకటే ఇండియాలో.